ఏపీలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ప్రభుత్వం నుంచి బకాయిలు విడుదల కావట్లేదు. కాలేజీల నిర్వహణ ముందుకు జరగట్లేదు. ఆర్థికంగా బలంగా ఉంటేనే కదా నాణ్యమైన బోధన సామర్థ్యాలను సమకూర్చుకొని విద్యార్థులకు మెరుగైన చదువు అందించగలం. డబ్బులు లేకుండా ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తాం? ఇంజనీరింగ్ కాలేజీ అంటే బ్యాంకులు కూడా అప్పులు ఇవ్వట్లేదు. ఆస్తులు తాకట్టు పెట్టి తెద్దామంటే 2 నుంచి 5 రూపాయల వడ్డీలు అవుతున్నాయి. ఆస్తులు అమ్ముదామంటే మార్కెట్లో రేట్లు లేవు. ఇంకేం చేయాలి? ఇది ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల కళాశాలల యాజమాన్యాల ఆవేదన. ఏపీలో ఒక్క ఇంజనీరింగ్ కళాశాలలే కాదు, అదే యాజమాన్యాల్లో డిగ్రీ విద్య అందిస్తున్న కళాశాలలు కూడా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఫీజు బకాయిల విడుదల ఊసే ఎత్తకపోవడంతో ప్రైవేటు యాజమాన్యాలు భవిష్యత్తు కార్యాచరణ దిశగా ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం. పొరుగు రాష్ట్రం తెలంగాణలోనూ ఇదే అనుభవం ఎదురవగా అక్కడి ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. వాటికి అనుకూలంగా తీర్పులొచ్చాయి. ఈ స్ఫూర్తితో ఏపీలోని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికం నిధులు ఆ ఏడాది మే నెలలో ఇవ్వాల్సి ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క త్రైమాసికం కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది జూన్ వరకు ప్రభుత్వం నుంచి 6 క్వార్టర్ల ఫీజు రియంబర్స్మెంట్ కింద 4,200 కోట్లు, విద్యార్థులకు హాస్టల్ మెయింటెనెన్స్ కింద మరో 2,200 కోట్లతో కలిపి 6,400 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. ఫీజు రియంబర్స్మెంట్ పై ప్రభుత్వం కనికరం కూడా చూపకుండా తమ జీవితాలతో చెలగాటం ఆడుతూ ఉండడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. అర్ధాంతరంగా చదువులను మానేస్తున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లో చదువులతో పాటు హాస్టల్ వసతి దీవెన కింద ఆర్థిక సాయం చేసింది. ఏడాదికి 1,100 కోట్ల రూపాయలు అందించింది. కూటమి ప్రభుత్వం వసతి దీవెన ఎత్తేసింది. విద్యార్థులకు 2,200 కోట్ల రూపాయల బకాయి పెట్టింది. ఆంధ్రప్రదేశ్లో 230 వరకు ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వం కన్వీనర్ కోటా కింద మొత్తం సీట్ల సంఖ్యలో 70% భర్తీ చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ను అమలు చేస్తోంది. అంటే కళాశాలల నిర్వహణ దాదాపు ప్రభుత్వం విడుదల చేసే నిధులపైనే ఆధారపడి ఉంది. కానీ ఏడాదికి పైగా ప్రైవేటు కళాశాలలకు రావాల్సిన బకాయిలను మంజూరు చేయకుండా కూటమి సర్కార్ తాత్సారం చేస్తోంది. ఫలితంగా ఒక్కో కళాశాలకు బకాయిలు కొండలా పేరుకుపోయాయి. చిన్న కళాశాలలకు 6 నుంచి 10 కోట్ల రూపాయలు, పెద్ద కళాశాలలకు 40 నుంచి 60 కోట్ల రూపాయల వరకు పెండింగ్ ఉన్నాయి. ఫలితంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోతున్నాయి. ఉద్యోగుల నెలవారీ జీతభత్యాలు, ఇతర నిర్వహణ కోసం చిన్న కళాశాలలు 50 లక్షల నుంచి, పెద్ద కళాశాలలు 3 కోట్ల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ప్రభుత్వం న్యాయబద్ధంగా చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ను బకాయి పెట్టడంతో ప్రైవేటు కళాశాలలు అప్పుల ఊబిలో చిక్కుకున్నాయి. కనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేని దుస్థితిలో నడుస్తున్నాయి. పేరుకుపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదలపై మంత్రి లోకేష్ పూటకో మాట చెప్పుకొచ్చారు. పైసా ఖర్చు లేకపోవడంతో తన ఎక్స్ ఖాతాలో ట్వీట్లు చేస్తూ ప్రజలు కళాశాలల యాజమాన్యాలను మభ్యపెడుతూ వచ్చారు. ఈ తంతు నిరుడు జూన్ నుంచి మొదలైంది. ఈ ఏడాది జూన్ వెళ్లిపోయినా బకాయిలు మాత్రం విడుదల కాలేదు. గత నెలలో మంత్రిని కలిసిన కళాశాలల యాజమాన్యాలకు జూలైలో ఖచ్చితంగా ఫీజు బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. తొలుత జూలై 10న ఇస్తామన్నారు. ఇప్పుడు 20వ తేదీ దాటినా ఎక్కడా రూపాయి విడుదల కాలేదు. ఇదేంటని అడిగితే మరో 4 రోజుల్లో నిధులు విడుదల చేస్తామని మళ్లీ చెబుతున్నారని ఇంజనీరింగ్ కళాశాలల అసోసియేషన్ వాపోతోంది. ఇక్కడ మంత్రి మాట ఇచ్చిన తర్వాత కూడా ఎటువంటి న్యాయం జరగలేదు. మొత్తానికి కూటమి ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ ఓ పెద్ద ప్రహసనంగా మారింది.